సీఎం జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడికి వైసీపీ నేతలు భారీగా వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు సీఎం జగన్. గత నెల 17న విదేశీ పర్యటనకు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈ నెల 4న వైసీపీ సునామీ రాబోతోందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా జగన్ గెలుపు కోసం మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని, మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు కారుమూరి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కరోనా టైంలో 3 సంవత్సరాల్లో సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున ప్రజలకు చేసి పేదరికాన్ని తగ్గించిన గొప్ప ముఖ్యమంత్రి జగనే కావాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఓట్లేసి వాళ్ళ ఓటుని వినియోగించుకున్నారు. మా అన్న పెద్దవాళ్ళ మనవడు, తర్వాత వాళ్ళ కొడుకు, తమ్ముడు, పిల్లలకు మావయ్యగా ఒక కుటుంబంలో పెనవేసుకుపోయిన భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేసారు వాళ్ళు వేసుకుంటానికి వాళ్ళకి వేయటానికి ఏముందని వేస్తారు, ఈయన ఏం చేస్తాడని వేసారు. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పనిగట్టుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉండాలి కావాలని ప్రత్యేకంగా ఓటేసి వెళ్ళారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు 4వ తారీఖున రిజల్ట్ సునామీ.